మీ కారు లేదా బైక్కి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే లాభం కంటే నష్టమే ఎక్కువ. చిన్న చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకుంటే మీరు వేలల్లో కాకుండా లక్షల్లో డబ్బు సేవ్ చేసుకోవచ్చు. వాహనాల ఇన్సూరెన్స్ గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. భారతదేశంలో మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి వాహనానికి కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది కేవలం చట్టపరమైన అవసరం కాదు, ప్రమాదం జరిగినప్పుడు ఆర్థిక రక్షణ కూడా. వాహనం దొంగతనానికి గురైనా, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయినా ఇన్సూరెన్స్ మీకు సేఫ్ గార్డ్లా పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తప్పకుండా పరిశీలించాలి. వాహనం మోడల్, ఇంజన్ సీసీ, తయారీ సంవత్సరం, దీని ఆధారంగానే ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంటుంది. జీరో డిప్రిసియేషన్ కవర్ ఉందా లేదా వివిధ కంపెనీల ప్రీమియం చెక్ చేసుకోవాలి. క్లెయిమ్ ప్రాసెస్ సులువుగా ఉందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. జీరో డిప్రిసియేషన్ ఉంటే విడిభాగాలు మార్చినప్పుడు కూడా కంపెనీ మొత్తం డబ్బు చెల్లిస్తుంది. ఇది చాలా మంది మిస్ చేసే ముఖ్యమైన అంశం. ఇన్సూరెన్స్ పాలసీలో యాడ్ ఆన్ కవర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉదాహరణకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కవరేజీ గురించి తెలుసుకుందాం. వాహనం ఆగిపోతే టోవింగ్ ఖర్చు ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఇంజిన్ ప్రొటెక్షన్ అంటే వర్షాల్లో లేదా ఫ్లడ్లో ఇంజిన్ డ్యామేజ్ అయితే రక్షణనిస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది ఉపయోగకరం. అవసరం లేని యాడ్ ఆన్ కవరేజీలకు దూరంగా ఉండాలి, లేకపోతే ప్రీమియం పెరుగుతుంది. లాంగ్ డ్రైవ్స్ చేసే వారికి యాడ్ కవరేజీ అవసరం. తక్కువ దూరం ప్రయాణించే వారికి ఇవి అవసరం ఉండకపోవచ్చు. చిన్న చిన్న రిపేర్లకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొద్దు, ఎందుకంటే మీరు ఒక్కేడాదిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చెయ్యకపోతే నో క్లెయిమ్ బోనస్ ఎన్సీబీ వస్తుంది. దీంతో వచ్చే సంవత్సరం మీ ప్రీమియం తగ్గుతుంది. ఎన్సీబీ గరిష్టంగా 50% కూడా తగ్గించొచ్చు. అందుకే చిన్న స్క్రాచ్లకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొద్దు. దీర్ఘకాలిక లాభం ఆలోచించండి. ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ ఐడివి అంటే మీ వాహనం ప్రస్తుత మార్కెట్ విలువ. వాహనం దొంగతనానికి గురైనా లేదా పూర్తిగా దెబ్బతిన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే మొత్తం ఐడివి ఆధారంగానే ఉంటుంది. అందుకే ఐడివిని తక్కువగా చూడొచ్చు, లేకపోతే క్లెయిమ్ సమయంలో తక్కువ డబ్బు వస్తుంది. ఐడివి ఎక్కువ ఉంటే ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ అనేది కేవలం ఫార్మాలిటీ కాదు, అది మీ కుటుంబానికి, మీ ఆర్థిక స్థిరత్వానికి రక్షణ కవచం. అందుకే ఏ పాలసీ తీసుకునే ముందైనా ప్రతి షరతు బాగా చదవాలి, సరైన కవరేజీ ఎంచుకోవాలి. ఈ సమాచారం మీకు నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచండి. అలాగే ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.